నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చూడండి, ఇది డ్రాగన్ ఫ్లవర్ అండి. ఎంత బాగుందో చూసారా? ఫ్లవర్లో ఫ్లవర్ వచ్చినట్టుంది. ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు డ్రాగన్స్ వచ్చే టైం అన్నమాట. చూసారు కదా? ఇదంతా ఇక్కడ పువ్వు ఉంది, ఇక్కడ మొగ్గు ఉంది, కాయలు ఉన్నాయి. చూసారు కదా? ఇవన్నీ కాయలు, ఇవన్నీ పళ్ళు, డ్రాగన్ ఫ్లవర్స్. ఇదంతా డ్రాగన్స్ ఇప్పుడు బాగా వచ్చినాయి. చూసారు? ఇదంతా డ్రాగన్స్ వచ్చినాయి. ఇప్పుడు అంతా పూత పింద మీద ఉంది. ఇదంతా పూత పింద. అంతా చూడండి ఎంత బాగుంది. పూత పింద, పూత కాదండి, పింద. ఎన్ని పిందే చూసారా? ఎన్ని పిందలే చూసారు కదా? ఎన్ని పిందలే. ఎంత బాగా వచ్చింది. నేను ఎక్కడా పెట్టలేదండి, ఇదంతా మళ్ళీ రోడ్డు సైడే పెట్టాను. చూసారు కదా? ఇదంతా రోడ్ సైడే పెట్టాను. ఈ రోడ్ నాకు, ఈ రోడ్డుకి ప్రక్కన పెట్టేశాను ఇట్లా, వేస్ట్ కాకుండా. ఇంకోటి చెప్తున్నాను, దరిదాపు ఇప్పుడంటే ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు వేస్తున్నారు కదా. ఈ 12 సంవత్సరాల నాడు డ్రాగన్ అంటే ఎవరికి తెలియని రోజుల్లో 12 ఏళ్ళ నాడు పెట్టానండి. ఇది 12 ఇయర్స్ నుంచి కాపిస్తున్నా. ఫస్ట్ డ్రాగన్ పెట్టింది మనమే, ఫస్ట్ డ్రాగన్స్. చూశారు కదా? ఇది మంచి ఫ్రూట్. అప్పట్లో నేను కేజీ 500-600 రూపాయలు పెట్టేవాడిని అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒక్కోటి బాలకృష్ణ ఇంటి దగ్గర ప్యూరో న్యాచురల్స్లో 600-500 రూపాయలు పెట్టుకునేవాడిని కేజీ. అంత రేటు ఉండేది మరి ఆ రోజుల్లో. చూసారు కదా? ఇదంతా ఇంకా పండలేదు, రంగు రాలేదు, ఎరుపు రంగు వచ్చింది. ఓకే, ఇది చూడండి బాగా వచ్చినాయి. ఇదంతా డ్రాగన్సే. ఇక్కడ నీడ మూలాన రాలేదండి. నీడ ఉండా కూడా రాదు ఇది, అదికి ఎండ ఉండా కూడా రాదు. ఇది ఎడారి మొక్క అండి. ఇది కాక్టస్ జాతి ఫ్యామిలీ అన్నమాట ఇదంతా. చూసారు కదా? బ్రహ్మజేముడు, నాగజేముడు ఆ టైపు మొక్క దానిది అనమాట ఇది. చూసారు కదా? ఇది కోసేసారు ఈ మనవాళ్ళు, మా వాళ్ళ పిల్లలు తినేసి ఉంటారు. చూసారా? చెట్టుకు పట్టుకుంటుందండి ఇది. అది అట్లా వచ్చి వేళ్ళులాగా వచ్చేసి పట్టుకుని ఎగబాగిపోతూ ఉంటుంది. ఆ బాదం చెట్టు మీదకి చూడండి, లోపల అది బాదం చెట్టు మీద అల్లింది కదా. 20 అడుగులు 30 అడుగులు వెళ్ళిపోయిందండి ఆ బాదం చెట్టు మీదకి. చూడండి పైకి వెళ్ళిపోయింది. అదిగో మీరు బాగా గమనించండి. లోపల కొమ్మల మీదుగా ఎగబడిపోయి మొత్తం 30 అడుగులు వెళ్ళిపోయింది. ఇక్కడ పెట్టిన ఈ డ్రాగన్ చెట్టు దీని మీద పడి ఇదిగో ఆ బాదం చెట్టు 12 ఏళ్ళ నాడు బాదం చెట్టు కూడా పెట్టాను. దీటితో పాటే బాదం చెట్టు కూడా పెట్టా. అది 30-35 అడుగులు వెళ్ళింది. దాని మీద మొత్తం ఎదిగిపోయిందండి. చూడండి అదంతా చూడండి. అట్లా నల్లేరు అల్లుకుపోయినట్టు అల్లుకుపోయింది. నల్లేరు ఇదంతా ఒకటే ఫ్యామిలీ అనుకుంటారండి, కాక్టస్ ఫ్యామిలీ. బ్రహ్మజేముడు, నాగజేముడు ఎంత ఎడారి మొక్కలు. మనకు నీళ్లు లేకపోయినా కూడా తట్టుకుంటుందండి ఇది. 4 రోజులకి 2 నెలలకు ఒకసారి నీళ్ళు పెట్టినా కూడా తట్టుకుంటుంది అట్లా. చూసారా? ఇదంతా ఏపుకొస్తుంది. ఇదంతా ఏందనుకున్నారు? శ్రీగంధం అండి. ఇది మేము పెట్టలేదు అసలు. ఇక్కడ ఎక్కడో చెట్టు మీద కూర్చుని ఎక్కడో ఇత్తనం తినొచ్చి, కాయ తినొచ్చి ఇత్తనం పడేసింది. అది ఎక్కడెక్కడో కింద పడింది ఒక ఇత్తనం. ఇదిగోండి, అది బతికి ఇదిగోనండి. ఇదే ఈ రాడ్డు పక్కన ఉంటుంది చూసారా? అది చూడండి ఎంత బాగా పోటు మీద వస్తుందో, బలం ఎక్కువయ్యి. చూసారా ఎంత పోటు మీదకి వెళ్తుందో. ఇక దీని దారికి వెళ్ళిపోద్దండి. ఇది ఇంత డ్రాగన్ చెట్ల మధ్యలోంచి బయటకు పొడసూపు లాక్కొచ్చింది కదా. ఈ ఎండ చూసుకుంటా ఇక ఇది ఇట్లా పైకి వెళ్ళిపోద్ది. మన దగ్గర చెప్పాను కదా, 2000 డ్రాగన్లు పెడితే శ్రీగంధం అండి. ఈ శ్రీగంధాలు పెడితే ఇవాళ 3000 పైన అయింది. చూసారు కదా? ఇది ఇట్లా వచ్చేస్తుంది. శ్రీగంధం మొక్కలు ఆ పెట్టలో తిని రెట్టేయటంతో వచ్చిందనమాట మొక్క. ఇదంతా ఎంత తేటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో? మనం పెట్టింది కాదు ఇది. చూసారా? అది మళ్ళీ చూపిస్తున్నాను. అది రాడ్డు పక్కన ఉంది కదా సన్న మొక్క, అది ఆ మొక్క చూడండి 7 అడుగులు 8 అడుగులు పెరిగిపోయిందండి. వెలుతురు కోసం, గాలి కోసం చూసుకుంటా డ్రాగన్ మొక్కలోంచి అట్ట ఎగదనుకుంటా పైకి వచ్చింది.
చెప్పాను కదా, మళ్ళీ 100 సార్లు చెప్తున్నా. అడవి మనం కొంతవరకు క్రియేట్ చేస్తామండి, ఆ తర్వాత అడవిని క్రియేట్ చేస్తుంది. చూసారు కదా ఇక్కడ ఇదంతా మల్లి కూడా, బొడ్డు మల్లి. ఈ మల్లి కూడా ఎట్ట వెళ్ళిపోతుంది చూసారా, వైల్డ్గా వెళ్ళిపోయింది, దాని మీద పడి వెళ్ళిపోతుంది, అల్లుకుంటుంది అట్లా. అడవి అండి చూడండి, బొడ్డు మల్లి అంటే ఇక్కడ చూసారా, ఇదిగో ఇది మళ్ళీ ఇక్కడ చూసారా కదా ఉంది, ఇవి మల్లెపూలు. వానాకాలం కదా ఇప్పుడు పోయి, ఎండాకాలం పోతాయి. ఎంత స్మెల్ అండి ఇది. ఇక అప్పుడు వచ్చేసినాయి, ఉంచట్లా ఇదే చూసారు, ఇది ఏం చేశారు. అంజనేలా తీసుకెళ్ళి అంజనేయులు మన మనిషి. అరే అంజనేయులు మన మనిషి, మన మనిషి. అంజనేయులు లేతి పొలం ఇప్పించింది ఆంజనేయులు. తీసుకెళ్ళండి ఏమని తీసుకెళ్ళండి, ఏమైంది మీరే వేయండి, సపోటాలు వేయండి, మామిడి వేయండి, వాళ్ళందరికీ ఇవ్వండి, మన మనుషులు వాళ్ళు. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం పైకెత్తు రెడ్డి, ఆ కటింగ్ పేరు మించి పైకెత్తు అట్లాగే పైకి పెట్టు, చూడు ఎత్తు. ఇంకా నేను ఇది ఫోటో తీస్తా, చూస్తాను చూడండి, ఇది చూస్తా. అది చూసారా ఎంత బాగుందో, పైకి ఎత్తాడు రెడ్డి, ఎంత బాగుంది చూసారా. డ్రాగన్ పువ్వు ఎంత పువ్వు చూసారా, బ్రహ్మకమలం లాగా ఉంటుందండి ఇది, అద్భుతంగా ఉంది. స్మెల్ వచ్చిద్దా? మా స్మెల్ లేదు, అది ఎంత బాగుంది చూసారా, ఎంత పువ్వు, చాలా పెద్ద పువ్వు అండి. పడేసేమ్మా అండి. ఒకసారి పోయేసారి మొత్తం ఖరాబ్ అయినాయి, మళ్ళీ వచ్చినాయి మళ్ళీ. అవును, ఎంత అది ఏమైందంటే ఇప్పుడు నీళ్లు దెబ్బ కొట్టింది ఒకటి, నీళ్లు ఎండ దెబ్బ కూడా తట్టుకోలేదు, 2 గోలింది. ఎండ దెబ్బ తగిలింది, వాన దెబ్బ తగిలింది. శ్రీగంధం మొక్కలు ఎన్ని పోయినండి, ఇవన్నీ మనం పెట్టినవి కాదు, అట్లా వచ్చేసినాయి గాలికి పడి. ఈ పిట్టలు ఇది ఈ చెట్ల మీద కూర్చున్నాయి. ఈసారి డ్రాగన్ పొద్దు, రుద్రాక్ష పొద్దు చూడండి ఎంత వచ్చిందో, మస్తు పోత వచ్చిందండి రుద్రాక్ష. అదంతా రుద్రాక్ష, ఇదంతా చూడండి, అదంతా రుద్రాక్ష పోతాయి. అది రుద్రాక్ష చెట్టు, ఆ చెట్టులోంచి ఒక కొమ్మిటి వచ్చి మా డ్రాగన్లోకి అల్లుకుపోయిందండి. ఇదంతా అడవి చూసారా, దాంట్లో నుంచి ఆ చెట్టు మీద నుంచి కూర్చుని ఒక ఇత్తనం వేస్తే ఇదిగో ఈ శ్రీగంధం మొక్క, ఇది శ్రీగంధం మొక్క. కడియ పక్కన చూసారా, ఆ కడియ పక్కన ఉన్న మొక్క శ్రీగంధం మొక్క. ఎంత తేజస్గా వెళ్తుంది చూసారా, 9-10 అడుగులు, 9 అడుగుల పైన వెళ్ళింది. దాని మీద ప్యాషన్ ఫ్రూట్ అయితే చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను ఒకేసారి. ఇదిగోనండి ప్యాషన్ ఫ్రూట్ ఎక్కువ ఆఫ్రికా ఖండంలో ఉంటాయండి, సౌత్ అమెరికన్ బ్రెజిల్ వాటిలో ఉండే ఫ్రూట్ ఇది. చూసారు కదా, ఇదిగో పండినాక ఇది జ్యూస్కి భలే పనికి వస్తుందండి. ఇదంతా ప్యాషన్ ఫ్రూటే. ఓకే, జామ పూత చూసారు ఎంత పూత ఉందో చూడండి, వందల పూత ఉంటుందండి, సన్న పింద మీద ఉంది. ప్రకృతి వ్యవసాయం లేకపోతే కాయదంటారు. చూసారు కదా, ఇదంతా జామ పూతే. ఈ పక్కన ప్యాషన్ ఫ్రూట్, ఇది డ్రాగన్. మొత్తం ఒకేసారి ఒకే ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. కింద డ్రాగన్స్, ఆ పైన ప్యాషన్ ఫ్రూట్ పక్కన జామ పైన శ్రీగంధం వెనకాల రుద్రాక్షలు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట ప్రకృతి వ్యవసాయంలో కాపు అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇది టెంపుల్ ట్రీ అండి, ఈ ఫ్లవరింగ్ ఉంది కదా, ఇది టెంపుల్ ట్రీ. ఇంకొకసారి రుద్రాక్ష మీద క్లోజ్ చేస్తాను చూడండి. బాగా వచ్చిందండి, 7-5-6 వేలు వచ్చింది రుద్రాక్ష ఈ ఒక్క చెట్టుకే. రెండో చెట్టుకు కూడా బాగానే వచ్చింది, కానీ దీనికి బాగా వచ్చింది. 5-6 వేలు దీని ఒక్కదాని మీదే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ డ్రాగన్ చెట్లు, డ్రాగన్ కాయలు కాడి నుంచి మొదలుపెట్టి ఈ శ్రీగంధం ఇక్కడ కూడా అంతే, ఏడాది వచ్చినాయి బాగానే. ఇవన్నీ డ్రాగన్లే, మనం పెట్టినవి కాదు, మొక్కలు పడిదిగో రాడ్ కట్టు ఇటు పడ్డాయి చూసారు, మీరు గమనించండి. రాడ్ కట్టు ఇటు సన్న నల్లగా వెళ్తున్నాయి పైకి, అవన్నీ పడ్డ మొక్కలే. ఆ స్టీల్ రాడ్, ఇనప రాడ్కి అటు ఇటు పడ్డ మొక్కలన్నీ అవి. ఓకే,
అదిగా ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడో ప్లేస్ పెట్టలేదండి, రోడ్డు ఉంది కదా, మన రోడ్డుకి పక్కన వేస్ట్ కాకూడదని చెప్పి దారిలోనే పెట్టాను. ఇది 12 ఏళ్ళ నాడు డ్రాగన్ మాట కాపించిన మనుషులు మనమేనండి. ఉరక దెబ్బ కొట్టింది, ఎండ దెబ్బ కొట్టింది, 2 దెబ్బలు కొట్టినాయండి ఇది డ్రాగన్కి. సరే ఇదొకటి. ఈ ఒక్క చెట్టే 3000 పైన కాయిస్తుందండి మాకు సపోటా. ఈ ఒక్క సపోటా చెట్టు మీకు కనపడుతుంది సార్, ఇచ్చుకుని 3000 అబోవ్ ఇచ్చిందండి. 3000 పైన కాయిచ్చింది. మన దగ్గరకు వచ్చిన డ్రైవర్లు గీవర్లు ఎవరు వచ్చినా సరే ఈ చెట్టు కాయ కోసుకెళ్తారు. మొత్తం కార్లు ఇది ఇక్కడ పెట్టుకుంటారు, కార్లు ఇక్కడ పార్కింగ్ చేసుకుని దీని మీద కాయ అంతా శుభ్రంగా. ఈ చెట్టు ఆళ్ళదే, 2 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 చెట్లు సపోటా, ఈ మామిడి చెట్టు ఆళ్ళదే. బాబా అడవి పత్తి అండి. ఇది పత్తి కూడా విశిష్టత ఉంటుంది. ఈ పత్తి పొద్దున పూట తెల్లగా ఉంటుంది, మధ్యాహ్నం కొద్దిగా లైట్ పింకు, సాయంత్రం అయితే ప్యూర్ పింక్ వస్తుంది. అర్థమైంది కదా అట్లా. అది కాయ చూడండి, ఇక్కడ వాక్కాయ, ఇదంతా వాక్కాయ, ఫెన్సింగ్ వాక్కాయ. చూసారు కదా, ఇదంతా ఫెన్సింగ్ వాక్కాయ, మన బోర్డర్ ఫెన్సింగ్ ఇది. ఇదండి మన ఫుడ్ ఫారెస్ట్. ఎంత బాగుంది సరే. ఈ ఒక్క చెట్టే 3000 పైన ఇచ్చిందండి సపోటా. ఎంత బాగా ఇచ్చుకుని చూసారా. ఎంత థిక్ ఫారెస్ట్, ఫుడ్ ఫారెస్ట్లో కూడా అంత బాగా ఇచ్చుకుంటుంది అనమాట. సింధూరం అడవి పత్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఆ కోడి కొత్తనేయండి ముండ కుక్కరో కో కొక్కో బా 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 బా. చూడండి ఇక అక్కడ నుండి ఎట్లా మేస్తున్నాయండి. బా 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 బా. చూడండి ఎంత అందంగా ఉందండి పొందు. ఈ వాన పడింది కదండి, వాన పడింది కదా, బాగా తెగ దొరికిద్దండి మేత. చూడండి ఎట్టగా తవ్వుకుంటుంది. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. డ్రాగన్ దగ్గర నుంచి, రుద్రాక్షల దగ్గర నుంచి, శ్రీగంధం దగ్గర నుంచి చూడండి. శ్రీగంధం 20 అడుగులు పెరిగిపోయింది, 25 అడుగులు. అది కూడా పెట్టిందే, మనం పెట్టింది కాదండి, పెట్టెలో డ్రాపుల ద్వారా వచ్చినాయి. ఇక్కడే మీకు చూపిస్తున్నాను 20 శ్రీగంధం మొక్కలు వచ్చినాయండి. ఈ కాస్తలోనే 20 మొక్కలు లోపల కానీ ఎక్కడన్నా కానీ ఈ 300 గజాల్లో 20 మొక్కలు పిట్టల ద్వారా వచ్చినాయండి. చూడండి రుద్రాక్ష చెట్టు 33 kV లైన్ దగ్గరికి వెళ్ళిందండి. ఎప్పుడైనా మా ఫుడ్ ఫారెస్ట్లు పెంచేటప్పుడు కరెంట్ లైన్లు ఉంటే ఇది ఒకటి జాగ్రత్త చేసుకోవాలా, కొట్టేయాలా. ఆ పక్కన కొమ్మలు కరెంట్ వాళ్ళకి చెప్పి కొట్టేయించాలండి. మనం అంటుకోకూడదు. వాళ్ళ దగ్గర షట్ డౌన్ తీసుకుని వాళ్ళే కొడతారు. మట్ట పడితే అట్టు మనం కొడితే షాకులు కొడుతుంది. 33 kV లైన్, అది హెవీ లైన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రాక్ష ఫ్లవరింగ్ మీద ఎంత బాగా తిరుగుతుందండి ముండది. సీతాకోచిలుక రుద్రాక్ష ఫ్లవరింగ్ మీద, రుద్రాక్ష మీద అసలు వీడియో తీస్తానండి. రేపు తీస్తాను, అది నాకు ఓపిక లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.